దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఫైనల్ ఇయర్లో జాబ్ కొట్టలేదు అనుకో, దెబ్బలు దెంగలు రెండు పక్కా పడతాయి. అందుకే నా మాట విని ఈ టాపిక్ అదే ఉప్పుతో నేర్చుకో. సో హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ పీకే, డే 15 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. ఈరోజు స్ట్రింగ్ మెథడ్స్ అండ్ ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ ఎట్లా పనిచేస్తో చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఇంటీజర్స్ అయినా అంటే నెంబర్స్ అయినాయి అనుకో, మనకు ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది ఈజీ డిజిట్ అనే ఫంక్షన్. సో బేసిక్గా ఇక్కడ ఏమున్నాయి, ఆల్ లెటర్స్ ఉన్నాయి స్ట్రింగ్లో, కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ ఫాల్స్. అండ్ అలానే సో స్ట్రింగ్లో అన్ని ఇక్కడ ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. సో బేసిక్గా స్ట్రింగ్లో ఉన్న నెంబర్స్, ఓన్లీ నెంబర్స్ ఉంటేనే మనకు ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. ఒక్క నెంబర్, అన్ని నెంబర్లు ఉండి ఒక్కటి క్యారెక్టర్ ఉన్నా కానీ మనకు ఫాల్సే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ కోడ్ చూస్తే, సో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ట్రూ. సో ఇక్కడ ఇంకొక టాపిక్, స్ట్రిప్ అంటే ఏంటో చూద్దాం. బేసిక్గా స్ట్రిప్ అంటే స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ అండ్ ఫస్ట్ క్యారెక్టర్స్ తీసేసి మిగతా మొత్తం అవుట్పుట్ కింద ఇస్తుంది మనకు. మనం స్పెసిఫిక్గా పెట్టచ్చు, పీ తీసేయమనొచ్చు, ఇక్కడ 3 తీసేయమనొచ్చు. సో మధ్యలో ఉన్నాయి స్కిప్ చేయకుండా ఓన్లీ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఓన్లీ మనల్ని స్కిప్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ పీ స్కిప్ చేసి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. సో బేసిక్గా ఇక్కడ ప్రవీణ్ స్పేస్ 1 2 3 అని ఉన్నాయి. సో ఇక్కడ ఉంటే, సో స్ట్రిప్ అంటే ఎట్లా పనిచేస్తుంది అనుకున్నాం, ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్సే తీసేస్తుంది అన్నట్టు. సో మధ్యలో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి అది తీసేయదు, అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజీ అది ఎట్లనో అట్లనే ప్రింట్ అయ్యేది. మనకు ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్సే స్ట్రిప్ చేయొచ్చు అన్నట్టు.